హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈజీ అండ్ టేస్టీ చోలే కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కప్ ఆఫ్ చోలేలు తీసుకుని నానబెట్టుకోవాలి. మార్నింగ్ శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసి ఈ విధంగా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుని ప్యాన్ పెట్టుకుని 1/2 కప్పు కాజు వేసుకుని ఈ విధంగా వేపుకోవాలి. 1/2 కప్పు పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవాలి. ఇక్కడ మీరు పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరిని కూడా తీసుకోవచ్చండి. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక కప్పులోకి తీసుకుని కాజు కొబ్బరిని చల్లారబెట్టి పెట్టుకోవాలి. రెండు మీడియం సైజ్ టమాటోస్, 3 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకుని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటా అనేది ప్యూరీ చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఆనియన్స్ని మాత్రం మిక్సీ చేయకూడదు. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 6 to 7 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 సెకండ్ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మనం ముందుగా వేపి పెట్టుకున్న కాజు కొబ్బరిని 2 పచ్చిమిర్చి వేసి వాటర్ వేసి పేస్ట్ పట్టుకోవాలి. ఈ విధంగా పేస్ట్ కింద పట్టుకుని పక్కకి పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మన ఉల్లిపాయలని ఒకసారి కలుపుకుందాం. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరొక నిమిషం వేపుకుందాం. మన ఉల్లిపాయలు అనేవి వేగిపోయినాయండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం. పచ్చివాసన పోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి తీసుకోవాలండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం. మీకు స్పైసీ తగ్గట్టు ఇక్కడ కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టే చేసుకోవాలండి, లేకపోతే మసాలాలు అనేవి మాడిపోతాయి. 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 సెకండ్స్ మూత పెట్టి ఆయిల్ పైకి తేరే వరకు మగ్గనివ్వాలి. 2 సెకండ్స్ తర్వాత మూత తీస్తే మన ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అయి ఉంటుందండి. మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మసాలాల్లోకి ఈ టమాటా ప్యూరీ కలిసే విధంగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నుండి 10 నిమిషాల వరకు మగ్గబెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కరివేపాకుని వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇంకొక 10 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన టమాటా ప్యూరీలోంచి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అయి ఉంటుందండి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కాజు పేస్ట్ని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టమాటా ప్యూరీలోకి కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 5 నుండి 10 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ ఉండాలండి, లేకపోతే కాజు ఉండడం వల్ల అడుగంటుతుంది.
మనం ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అయి ఉంటుందండి. ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న చోలేల్ని వాటర్తో సహా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 10 నుండి 15 నిమిషాలు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ పట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇక్కడ నాకు ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోయిందండి. మీరు 10 to 15 మినిట్స్ మధ్యలో తీసుకుని కలుపుతూ ఉండాలి. మీకు గ్రేవీ థిక్గా కావాలంటే ఇంకా ఒక 5 మినిట్స్ మగ్గించుకోండి. నాకు ఇక్కడ గ్రేవీ ఈ విధంగా సరిపోతుంది అనిపించింది. ఇంకా నేను లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకోవడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ యాడ్ అవుతుందండి. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి కొత్తిమీర వేసుకొని. మనకి ఈ కర్రీ చాలా బాగుంటుందండి. రోటీ, పుల్కా, బిర్యానీ అండ్ బగారా రైస్ వీటిలోకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి.